రోజు విక్రమార్కుడు భట్టీని వెంటబెట్టుకుని దగ్గరలోని ఒక అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక కోనేరు గట్టున శిలాఫలకం కనిపించింది. అటుగా వెళ్ళి చూశాడు. ఆ శిలాఫలకం మీద ఈ విధంగా రాసి ఉంది: ఈ కోనేటి గట్టున ఉన్న కాళికాదేవి ఆలయానికి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు పైకి ఎక్కి సాహసంతో కోనేటిలోకి దూకి ఎవరైతే ఆత్మార్పణ చేస్తారో వారిని దేవి అనుగ్రహించి ముల్లోకాలను జయించే శక్తి ఇవ్వడమే కాకుండా 1000 ఏళ్ళు రాజ పరిపాలన చేయునట్లు కూడా వరమిచ్చును అని వ్రాయబడి ఉంది. అది చదవడంతోనే విక్రమార్కుడు ఆ వటవృక్షాన్ని ఎక్కి దాని కొమ్మ పైనుంచి తటాలున కోనేటిలోకి దూకేశాడు. దూకేసిన వెంటనే కాళికాదేవి ప్రత్యక్షమై తనతో పాటు విక్రమార్కుని కూడా పైకి తీసుకుని వస్తుంది. అప్పుడు విక్రమార్కుడితో ఇలా అంటుంది: రాజా విక్రమార్క, నీ సాహసానికి మెచ్చాను. వజ్రాలు పొదగబడిన ఈ ఖడ్గాన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను. దీని సహాయంతో ప్రపంచాన్నే పరిపాలించగలవు. నిన్నెవ్వరూ ఓడించలేరు అని కత్తి అందించి మాయమైపోయింది. ఇదంతా విక్రమార్కుడు భట్టీకి చెప్తాడు.